హాయ్ హలో అండి. ఇవాళ వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే వంకాయ టమాటా కాబట్టి టమాటాలు కూడా సమానంగా తీసుకున్నాను. 3 టమాటాలు. నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో వంకాయలు అనమాట. ఇది మామూలుగా మసాలా లేకుండా మామూలుగా వండుకుందాం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూద్దామండి, ప్రాసెస్కి వెళ్దాం. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, వేడవుతుంది. ఇది వేడైనాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేద్దాం. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, వేడెక్కింది ఆయిల్. కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ అవి, తర్వాత కొంచెం కరివేపాకు. ఇది బాగా ఫ్రై అయిన దాకా మనం ఫ్రై చేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు కాదు, వంకాయలు మగ్గనిచ్చాలి. వంకాయలు మగ్గనిచ్చిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. ఇంకా చూడండి, నేను ఆల్రెడీ ఉప్పు వాటర్లో వేసి నేను కడిగేసి ఉంచుకున్నాను. వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని మగ్గనిద్దాం. సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఒకేసారి వేసుకుందాం, మళ్ళీ వేసుకోకుండా. కొంచెం పసుపు. ఇప్పుడు వీటిని కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిద్దామండి ఆయిల్లో. బాగా మగ్గిపోయిన తర్వాత మనము టమాటా వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. చూద్దామండి ఇప్పుడు ఎలా మగ్గాయో చూద్దాం. ఇంకా బాగా మగ్గాలండి. ఇవి బాగా మగ్గాలి, కాయగా కనబడకూడదు. మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ ఏమి వేసుకోము, మొత్తము ఆయిల్తోనే కర్రీ. నేను ఎక్కువ ఆయిల్తోనే కర్రీస్ చేస్తానండి, వాటర్ అయినా. చూద్దాం. నెక్స్ట్ కొంచెంసేపు ఆగిన తర్వాత, మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మగ్గని చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం. కొంచెం గ్యాప్ తీసుకుని టమాటాలు వేసుకుంటే మరీ మెత్తగా అవ్వకూడదు కదండి వంకాయ. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం. చూడండి, వంకాయ టమాటా కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. ఇలా పెట్టుకుంటే మగ్గుతాయని నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను. తొందరగా మగ్గుతాయి కదా వంకాయల మీద వేసేది. వంకాయలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం కొంచెం పడుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇవి కూడా మగ్గనిద్దాం. ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. చూద్దామండి, మళ్ళీ టమాటాలు మగ్గాయి. ఎంత బాగుంది, అసలు ఎంత బాగా మగ్గుతున్నాయో. ఇలా మగ్గించుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. గబా చేసుకునే బదులు, అంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళి గబా చేసుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు నిదానంగా చేసుకుంటారు. కానీ ఎంత గబగబా చేసుకున్నా మనం బాగా ప్రశాంతంగా కూరలు వండుకుంటే మనస్ఫూర్తిగా అన్నం తినడానికి బాగుంటుందండి. సరే, దెబ్బకి మగ్గిపోయాయి. ఇప్పుడు కలుపుకుంటే కారము, ఉప్పు అన్నీ ఇట్లకి పట్టేస్తుంది వంకాయకి. చాలా బాగుంటుందండి కర్రీలో. ఇలా వండుకుంటే బాగుంటుంది. దీంట్లో నేను ఏం వేయలేదండి, మీకు వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఏం చేయలేదు. ఇలా మామూలుగా టమాటాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం అంతా జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకున్నాము. దీంట్లో కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు.
అందుకే నేను చూపించలేకపోతున్నాను. చూస్తారా, రావట్లేదు. ఇంకోండి చూడండి కర్రీ ఎంత బాగుందో. మనం అస్సలు నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు, వాటర్ వేయకుండానే కర్రీ చేసుకున్నాము. ఆయిల్తో మగ్గించుకొని చాలా బాగుంటుందండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది కర్రీ. కొంచెం మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. దీని తర్వాత మనం కర్రీ టేస్ట్ చూద్దాం. చూడండి అసలు ఆయిల్ ఎంత బాగా వెళ్తుందో. కర్రీ చాలా బాగుంది, చాలా బాగుంటుందండి. కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. మనం ఎందుకంటే వాటర్ యూస్ చేయలేదు, మసాలా యూస్ చేయలేదు. కొంతమంది మసాలా ఇష్టం లేని వాళ్ళకి ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీంట్లో కానీ ఎండి నెత్తలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. రొయ్యి పొట్టి కానీ రొయ్యలు కానీ వండుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసుకుందామండి. నా కూరని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా అడగాలనుకుంటే నాకు కామెంట్లో అడగండి. బాయ్ బాయ్. నేను కర్రీస్ చాలా బాగా చేస్తానండి. ఏమైనా కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అడగండి, నేను కామెంట్లో చెప్తాను. కర్రీస్ మాత్రం చాలా బాగుంటుంది నేను. బాయ్ బాయ్.